Hello everyone, welcome to our channel. This is Karthik Nagadi, the founder of Sahasra Trading community. Guys, ఈ వీడియోలో వచ్చేసరికి మనం చాలా కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, which is nothing but అసలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ 90% పీపుల్ మనీ లూజ్ అవడానికి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి. అఫ్ కోర్స్ దీని గురించి చాలామంది చాలా వీడియోస్ చేస్తారు. ఈవెన్ మనం కూడా చాలా ఇంటర్వ్యూస్లో పీపుల్కి అవేర్నెస్ తీసుకురావడానికి చాలాసార్లు ఈ టాపిక్ మాట్లాడడం. బట్ ఈవెన్ దో స్టిల్ ఇప్పటికీ పీపుల్ అదే మిస్టేక్ చేస్తున్నారు. లైక్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో 5 years 10 years నుంచి ఉన్న వాళ్ళు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్లోకి కొత్తగా రాబోతున్న పీపుల్ కూడా వాళ్ళకి తెలుసో తెలియకో అదే మిస్టేక్స్ చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో చూసి అట్లీస్ట్ కొంతమంది అయినా అవేర్ అవుతారు, కొంతమంది అయినా కొంచెం జాగ్రత్త పడతారని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఏదైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నానో ఈ ప్రాబ్లమ్స్ మనం జనరల్గా నేను ఎక్కడో ఆర్టికల్లో చదివో లేకపోతే ఏదో యూట్యూబ్ వీడియోలో చూసి నేను చెప్పట్లేదు. ఎక్కువ మంది పీపుల్ నాకు కాల్స్ చేసినప్పుడు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు పీపుల్ అందరి దగ్గర నుంచి వచ్చిన కామన్ ప్రాబ్లమ్స్ని లిస్ట్ అవుట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, ఇది ఖచ్చితంగా అందరూ చూడాలి, లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ అవుతుందంటే, సో ఎవరైతే ట్రేడింగ్లోకి రావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. So without any delay, let's start the video. And the first important point is having right knowledge. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, వెదర్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి రైట్ నాలెడ్జ్ ఉండి ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా మనం గ్యాంబ్లింగ్ చేస్తున్నామా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలియకపోతే మీరు స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. చాలామంది కామన్గా స్టాక్ మార్కెట్ అని కానీ చెప్పే వర్డ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్. అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుంది, మొత్తం ఫ్రాడ్. స్టాక్ మార్కెట్లో ఎక్కడ గ్యాంబ్లింగ్ జరగదండి, మనం గ్యాంబ్లింగ్ చేస్తాం అంతే. సో కాసేపు స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెట్టేస్తే, మీరు చేస్తున్న మీ జాబ్లో కానీ మీరు చేస్తున్న బిజినెస్ ఆర్ మీరున్న మీ ప్రొఫెషన్లో మీరు ఎక్సెల్ అవుతున్నారంటే అది మీకు ఓవర్ నైట్లో వచ్చిన సక్సెస్ అయితే కాదు కదా. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. ఆ ప్రొఫెషన్ కానీ ఆ బిజినెస్కి కావాల్సిన రైట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్ నేర్చుకుని కొంత టైం ఇన్వెస్ట్ చేస్తే కానీ మీరు మీ ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వట్లేదు. అలాంటిది స్టాక్ మార్కెట్లో ఓవర్ నైట్లో లైక్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన డే 1 నుంచి మనకి ప్రాఫిట్ రావాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో అన్ని ప్రొఫెషన్స్ లాగే ఈ ప్రొఫెషన్ కూడా ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ నేర్చుకోవాలి అండ్ డెఫినెట్లీ మనం దీనికి టైం కూడా ఇవ్వాలి. ఒక యావరేజ్ పర్సన్కి స్టాక్ మార్కెట్లో ఇండిపెండెంట్గా ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అతను మినిమం డైలీ ఒక 3 to 4 hours టైం స్పెండ్ చేస్తే మినిమం 1 to 2 years టైం పడుతుంది. బికాజ్ ఇప్పుడు నేను సబ్జెక్ట్ మనం నేర్చుకుని లైక్ 1 monthలో మనకి ప్రాఫిట్ వచ్చినంత మాత్రాన 1 monthలో మనం లైక్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినంత మాత్రాన మనకి లైఫ్ లాంగ్ మనీ వస్తుందని కాదు. మీరు స్టాక్ మార్కెట్లో అన్ని ఫేజెస్ ఆఫ్ మార్కెట్స్ని టేస్ట్ చేయాలి. లైక్ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ క్రాషెస్, స్టాక్ మార్కెట్లో ఉన్న వోలటాలిటీ, కంపెనీ రిజల్ట్స్, ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ మార్కెట్స్ మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని అన్ని కైండ్స్ ఆఫ్ మార్కెట్లో మీరు పార్టిసిపేట్ చేయగలిగితేనే మీకు రైట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇది ఓవర్ నైట్లో కానీ 1 month 2 monthsలో వచ్చే నాలెడ్జ్ అయితే కాదు. అండ్ మరి సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎలా నేర్చుకొని కామన్గా అడుగుతుంటారు. సో లైక్ మనం రాజయోగంలో లేవండి. ఈ ప్రొఫెషన్లో స్టాక్ మార్కెట్ కాదు, మనం ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ దొరుకుతుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, లేదా బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు, లేదా మీకు ఎవరైతే కంఫర్టబుల్ వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకోవచ్చు, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుని మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ ఏమి 1 weekలో 1 monthలో లేదా 1 yearలో క్లోజ్ చేసే ఇండస్ట్రీ అయితే కాదు కదా. 100 years తర్వాత అయినా 1000 years తర్వాత అయినా మనం ఉన్నా లేకపోయినా స్టాక్ మార్కెట్ అయితే ఉంటుంది. కంగారుగా మీ దగ్గర ఉన్న మనీ మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే బదులు ఒక 5 months or 6 months ప్రాపర్గా టైం ఇచ్చి సిస్టమేటిక్గా నేర్చుకుని రైట్ నాలెడ్జ్ నేర్చుకుని అప్పుడు స్లోగా మీరు స్టెప్ బై స్టెప్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ గ్రో అవ్వగలిగితే లాంగ్ రన్లో నిలబడగలం. అండ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా లైక్ దేర్ ఈజ్ సిస్టమ్ అండి. సో జనరల్గా ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ట్రేడింగ్ చేయాలి, ఎక్కువగా లైక్ ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్లో కూడా మీరు చాలా కామన్గా వినే ఉంటారు, లైక్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకుని అకార్డింగ్ దీని తగ్గట్టు మీరు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు, మార్కెట్ ఉన్న ట్రెండ్ తగ్గట్టు మీరు రైట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి లైక్ more than 5 years 10 years మీరు ఒక సిస్టమాటిక్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలనుకుంటే మీరు దానికి కావాల్సిన ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. అలా ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా, ట్రేడింగ్ చేద్దాం అనుకున్నారా డిసైడ్ అయ్యి దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి విన్నగానే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. రిమెంబర్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ కాదు, ఇది ఈక్విటీ మార్కెట్ నుంచి డిరైవ్ అయిన ప్రొడక్ట్. సో ఫస్ట్ మీకు ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి తెలిసిన తర్వాత ఈక్విటీ మార్కెట్లో మీరు ఫస్ట్ కన్సిస్టెంట్గా మనీ ఎర్న్ చేస్తే అప్పుడు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి రండి.
సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి డైరెక్ట్గా వస్తే 100కి 200% మీ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో ఏ ప్రొఫెషన్కైనా సరే నాలెడ్జ్ ఇంపార్టెంట్, దానికి కొంత టైం ఇవ్వాలి. ఆ నాలెడ్జ్ కూడా సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ పాయింట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో మనీ లూజ్ అవుతున్నారంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, దానికి కావాల్సిన రైట్ నాలెడ్జ్ మనకి ఉందా లేదా. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కాల్స్ ఆర్ అడ్వైజరీ సర్వీసెస్. ఐ థింక్ ఈ పాయింట్కి చాలా మంది ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఇక్కడ పీపుల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, జనరల్గా ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుని నా ఓన్గా నేను ఇండిపెండెంట్ ట్రేడర్ అవడానికి ఒక 2 years టైం పడుతుంది కదా. అండ్ మోస్ట్లీ కొంతమందికి జాబ్లో కానీ బిజినెస్ వల్ల టైం ఇవ్వలేరు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా టైం కుదరదు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడానికి. ఇలాంటి ప్రాసెస్లో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, రాదర్ దాన్ నేను సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఎవరైతే మనీ ఎర్న్ చేస్తున్నారో ఆ పర్సన్ బ్లైండ్గా ఫాలో అయితే సరిపోతుంది కదా. ఆ పర్సన్ ఎక్కడ బై చేస్తే నేను అక్కడ బై చేస్తాను, ఎక్కడ సెల్ చేస్తే నేను అక్కడ సెల్ చేస్తాను, సో అతనికి వచ్చే ప్రాఫిట్ నాకు వస్తుంది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. లెట్స్ సే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇతను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనుకుందాం. ఓకే, సో బి అనే పర్సన్ వచ్చేసరికి కంప్లీట్ బిగినర్. సో ఈ బి అనే పర్సన్ ఏంటంటే ఏ అనే పర్సన్ దగ్గర ఆల్సో అడ్వైజరీ సర్వీస్ తీసుకుని ఏ అనే పర్సన్ ఏం చేస్తే నేను అదే చేస్తాను, సో ఏ అనే పర్సన్కి వచ్చే ప్రాఫిట్ కూడా నాకు వస్తుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్తో అతను లైక్ కొంత అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి కాల్స్ తీసుకుంటున్నాడు అనుకుందాం. ఇక్కడ మనందరం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే క్యాపిటల్ తో ట్రేడింగ్ చేయరు, అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే రిస్క్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఒక 1 lakh తో ట్రేడింగ్ చేస్తాడు అనుకుందాం. బి అనే పర్సన్ కూడా ఏ అనే పర్సన్ 1 lakh చేస్తాడు కదా, బి అనే పర్సన్ కూడా ఒక 1 lakh క్యాపిటల్ రెడీ చేసుకుని అతను ఫాలో అవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ బి అనే పర్సన్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ అతను ప్రొఫెషనల్ ట్రేడర్ కాబట్టి అతను రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో అతనికి తెలుస్తుంది. సో మేబీ అతను ఒక 1 lakh డైలీ ఒక 10,000 రిస్క్ చేయగలడేమో. మేబీ అతను ఒక 10% రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ బి అనే పర్సన్ దానికి రెడీగా లేడు. బి అనే పర్సన్ ఏంటంటే మైట్ బి కొంతమంది చాలా మంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ట్రేడింగ్ అనగానే ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా ఎక్కడైనా లోన్లో అప్పులు తీసుకొచ్చేసి మన డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాం. సో బి అనే పర్సన్ రిస్క్ వచ్చేసరికి డైలీ ఒక 1000 రూపీస్ నుంచి ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు. అఫ్కోర్స్ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల క్యాపిటల్ ఒకేలా ఉన్నా సరే ఈ ఇద్దరు వ్యక్తులు తీసుకునే రిస్క్ ఒకేలా లేదు. ఇప్పుడు బి అనే పర్సన్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఏ అనే పర్సన్ తీసుకునే ట్రేడ్స్ తీసుకుంటాడు కాబట్టి లెట్స్ ఏ అనే పర్సన్ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నారు, ఆ ట్రేడ్లో లైక్ 20,000 లాస్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ అతను ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి ఎలాగైనా ఈ 20,000 లాస్ని రికవర్ చేయాలని అతను ఓన్గా ఓవర్ ట్రేడింగ్ చేయడం కానీ, ఎమోషన్ కంట్రోల్ అయ్యి లైక్ ఇంకా ఎక్కువ లైక్ వేరే గ్రూప్స్కి అడ్వైజరీ పే చేయడం కానీ, లైక్ డిఫరెంట్ టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవడం, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవడం, వాళ్ళు ఏదో చెప్పని బ్లైండ్గా తీసుకుంటూ ఉంటారు ఎంట్రీస్. ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్కి స్టాక్ మార్కెట్ ఒక ట్రేడ్లో లాస్ వస్తే దాన్ని ఇమీడియట్గా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కౌంటర్ ట్రేడ్ తీసుకుని ఎలా కాంపెన్సేట్ చేయాలో అతనికి తెలుసు, ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. వేరాజ్ మనకు ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. కాబట్టి మనం ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర అడ్వైజరీ సర్వీస్ తీసుకున్నా సరే కాల్స్ ఆర్ అడ్వైజరీ సర్వీస్ ద్వారా నేను ఇండియాలో ఒక్క పర్సన్ కూడా లాంగ్ రన్లో మనీ ఏం చేస్తున్నాను నేను ఇప్పటివరకు ఒక్కరిని కూడా చూడలేదు. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటే క్యాపిటల్తో ట్రేడింగ్ చేయరు, ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే రిస్క్ తీసుకోరు. సో మీరు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఫాలో అయ్యి అడ్వైజరీ సర్వీస్ తీసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది మంత్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మీరు మీ మనీ లాస్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో కాల్స్ ఫాలో అవుతున్నా, ఒకవేళ అడ్వైజరీ సర్వీస్ ఫాలో అవుతున్నా, మీరు ఏదో టెంపరీ 1 day 1 week 1 month మనీ రావచ్చేమో కానీ లాంగ్ రన్లో మీరైతే ప్రాఫిటబుల్గా రారు. సో ఇమీడియట్లీ దీన్ని స్టాప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ అకౌంట్ హ్యాండ్లింగ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారా జరిగే స్కామ్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ర్యాండమ్గా మీకు ఏదో ఒక రోజు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళు కాల్ చేసి లైక్ బెంగళూరు నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కాల్ చేసి ఏం చెప్తారంటే, మేము సెబీ రిజిస్టర్డ్ కంపెనీ, మేము అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాం, మీరు ఎలాగో ట్రేడింగ్ చేసి మనీ లూజ్ అవుతున్నారు కాబట్టి మేము సెబీ రిజిస్టర్డ్, మీరు కనుక మీ అకౌంట్ క్రెడెన్షియల్స్ మాకు ఇస్తే మీ తరపున మేము ట్రేడింగ్ చేసి పెడతాం, వచ్చిన ప్రాఫిట్లో షేర్ చేసుకుందాం. సో ఇక్కడ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇదేదో ఐడియా బాగుంది, బికాజ్ ఎందుకంటే మనం ఎవరికి కూడా డైరెక్ట్గా మనీ ఇవ్వట్లేదు, మనీ మన డీమార్ట్ అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చెక్ చేసుకోవచ్చు అన్న థాట్తో ఏదో ర్యాండమ్గా ఒక 50,000 1 lakh యాడ్ చేసి వాళ్ళకి అకౌంట్ క్రెడెన్షియల్స్, లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తాం.
సో వన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో ఒక 1 or 2 days మీకు మంచి ప్రాఫిట్స్ వస్తుంది. లైక్ వితిన్ ఒక 3-4 డేస్లోనే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 3-4 డేస్లోనే అది ఒక 60,000 కానీ లేకపోతే లైక్ ఈవెన్ 1 lakh కూడా అవ్వచ్చు. క్యాపిటల్ డబుల్ చేసేస్తారు. సో ఇప్పుడు మీరు చాలా ఎక్సైట్ అవుతారు, ఇదేదో చాలా బాగుంది, వీళ్ళు ప్రొఫెషనల్స్ అనుకుంటా కదా అని ఈ 1 lakh మీరు అడిషనల్గా ఇంకో 2 lakhs లేదా 5 lakhs యాడ్ చేసి మొత్తం ఇస్తారు అనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కరోజు చూసుకుంటే వితిన్ 1 dayలోనే మీరు ఇన్వెస్ట్ చేసిన కంప్లీట్ క్యాపిటల్ 100% లాస్ అవుతారు. ఇది చాలా కేసెస్లో చాలా మంది పీపుల్ దగ్గర వాళ్ళ టెస్టిమోనీస్ ద్వారా నేను విన్నాను. సో దాని తర్వాత నేను ఒక క్లయింట్గా చాలా కంపెనీస్కి కాల్ చేశాను. ఎలా అంటే లైక్ నా దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉంది, సో నాకు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా అనేది నేను ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం, వాళ్ళు ఎలా మాట్లాడతారో అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుందామని ఒక క్లయింట్గా నేను ఒక నార్మల్ పర్సన్గా నేను కాల్ చేశాను చాలా కంపెనీస్కి. సో కాల్ చేసినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, రిమెంబర్ ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ అని కాల్ చేసి అకౌంట్ హ్యాండ్లింగ్ తీసుకుంటున్నారో ఇందులో 99% ఆఫ్ ది పీపుల్కి అసలు ఆప్షన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. మీకు కాల్ చేస్తున్న పీపుల్కి మీరు ఎవరికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారో వాళ్ళకి కాల్ ఆప్షన్ గురించి పుట్ ఆప్షన్ గురించి చాలా మందికి క్లారిటీ తెలియదు. అండ్ ఇంకా డీటెయిల్డ్ విషయం ఏంటంటే, ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ ఎందుకు జీరో అవుతాయి కూడా వాళ్ళకి తెలియట్లేదు. నేను ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసినప్పుడు నాకు తెలిసింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ర్యాండమ్గా ఒక 10 people ఉన్నారు అనుకుందాం. ఈ 10 peopleని ఒక 5 people కింద డివైడ్ చేసుకుంటే వీళ్ళు ఒక 5 peopleకి లెట్స్ ఏ మార్కెట్ పెరుగుతుంది కదా అని లైక్ లెట్స్ ఏదైనా ఒక కాల్ ఆప్షన్ బై చేస్తున్నారు అనుకుందాం. ఒక 5 peopleకి పుట్ ఆప్షన్ బై చేస్తున్నారు. ఎక్స్పైరీ వరకు వాళ్ళు క్లోజ్ చేయరు. మీకు సబ్జెక్ట్ తెలిసి సార్ మీరు ఓటీఎం ఎందుకు తీసుకున్నారు, ఎక్స్పైరీ కల్లా జీరో అవుతుంది కదా మీరు చెప్పినా సరే లేదు పెరుగుతుంది, ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉండండి అని చెప్తున్నారంట. సో ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే మైట్ బి మీ కంప్లీట్ కాల్ ఆప్షన్ ఒకవేళ మార్కెట్ కంప్లీట్ గా డౌన్ అయిపోయి కాల్ ఆప్షన్ మొత్తం జీరో అయితే వేరే సమ్థింగ్ పుట్ ఆప్షన్ ఎవరైతే 5 accounts హ్యాండిల్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనీ వస్తుంది. సో ఈ 5 members ని బ్లాక్ చేస్తారు ఆటోమేటిక్ గా. ఈ 5 people తో బిజినెస్ కంటిన్యూ చేసుకుంటాడు మనీ ఉన్నంత కాలం. ఇది నేను ఒక కామన్ పర్సన్ గా కాల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే అలా జాబ్ చేస్తున్న వాళ్ళతో నేను కొంచెం డీటెయిల్ గా మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అప్ అయి చెప్పిన థింగ్ ఏంటంటే, ఎవరైతే ఇలా అకౌంట్ హ్యాండ్లింగ్ అని కంపెనీస్ నుంచి కాల్ చేస్తున్నారో వాళ్ళు స్కామ్ చేస్తున్నారని వాళ్ళకి క్లియర్ గా తెలుసు. అసలు వాళ్ళు స్కామ్ చేయడమే వాళ్ళ ఇంటెన్షన్. అండ్ ఇంకొక లాజిక్ ఏంటంటే, మనం చాలా అమాయకంగా మనం ఎలా అనుకుంటామంటే, అసలు ఒక డిమార్ట్ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం వల్ల మనీ మన అకౌంట్లోనే ఉంటుంది కదా, మనీ వాడేం తీసుకోలేడు కదా అనుకుంటాం. గైస్, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ మీ డిమార్ట్ అకౌంట్లో లాస్ చూపించి వాళ్ళ అకౌంట్లో ప్రాఫిటబుల్ గా తీసుకోగలిగిన స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. అది పాసిబుల్ చేయొచ్చు. మీ డిమార్ట్ అకౌంట్ లో మీకు పొరపాటున లాస్ వచ్చిందని చెప్పి అదే మనీని వాళ్ళు ప్రాఫిట్ కింద వాళ్ళ డిమార్ట్ అకౌంట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అకౌంట్ హ్యాండ్లింగ్ చేయాలనుకుంటున్నా, ఆల్రెడీ చేస్తున్నా, ఇమీడియట్లీ దీన్ని కూడా స్టాప్ చేసేసేయండి, అసలు చేయొద్దు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రాబ్లం వల్ల కూడా చాలా మంది మనీ లూజ్ అవుతున్నారు. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ 3 problems ఒక లెవెల్ అయితే ఇది ఒక్కటే నెక్స్ట్ లెవెల్ అండి. జనరల్గా మనలో చాలా మందికి అసలు స్టాక్ మార్కెట్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక బేసిక్ క్లారిటీ లేదు. సో జనరల్గా స్టాక్ మార్కెట్ అనేది అదర్ ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ లాగే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ ఒక్కసారి కొత్త వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండడం కోసం, సో మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి స్టాక్ మార్కెట్ లాగా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న మీ సేవింగ్స్ని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, సేవింగ్స్ అకౌంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్లో కనుక డిపాజిట్ చేసుకుంటే, సో బ్యాంక్స్ నుంచి మీకు ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి యావరేజ్గా 6 నుంచి 7% రిటర్న్స్ వస్తుంది ఇయర్కి. అంటే మీరు ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ సేవింగ్స్ అకౌంట్లో ఇయర్ మొత్తం మీద 6,000 or 7,000 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. వేరాస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్స్లో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు, లైక్ బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్ కాకుండా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 10% పర్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక 1 lakhకి 10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం స్కిల్ ఉన్న వాళ్ళు, కొంచెం నథింగ్ బట్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, కొంచెం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ ఇయర్. అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే పర్ ఇయర్ 15,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఇక్కడ ఎంటైర్ సినారియో మారిపోతుంది. స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఇక్కడ మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే పర్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ 1 dayలో ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అంటే 1 dayలో 15,000, 1 dayలో 20,000, 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తారు. రిమెంబర్, స్టాక్ మార్కెట్ ఇది మనీ ప్రింటింగ్ మిషన్ ఏం కాదు, రైట్? సో అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్లో కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సేఫ్. అంటే స్టాక్ మార్కెట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇంతకుమించి లైక్ రిటర్న్స్ అయితే జనరేట్ అవ్వదు. కాకపోతే కొంత ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని కొంత టైం ఇన్వెస్ట్ చేసుకుంటే
ఆన్ అన్ యావరేజ్ ఒక కామన్ పర్సన్ అంటే ఇప్పటి వరకు నేను లైక్ ఇంత వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ ఇప్పటి వరకు హిస్టారికల్ డేటా మనం స్టడీ చేసుకుంటే లాస్ట్ 20 years నుంచి కానీ లాస్ట్ 30 years నుంచి ఒక కామన్ యావరేజ్ పర్సన్ కానీ లేదా ఒక ఇన్స్టిట్యూషన్స్ లైక్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ యావరేజ్గా ఒక ఇయర్లో 20 to 25% రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు పర్ ఇయర్. అంటే 1,25,000 సంవత్సరానికి ఎర్న్ చేయగలుగుతున్నారు. అలానే లైక్ స్టాక్ మార్కెట్లో 25% నుంచి రిటర్న్స్ చేస్తున్న వాళ్ళు లేరా అంటే అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్లో 50% ఇయర్లీ రిటర్న్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, 100% ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, 200% పర్ ఇయర్ అంటే 1 lakhకి అడిషనల్కి ఇంకో 2 lakhs అంటే టోటల్గా 3 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బై ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్ ఆఫ్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 5 years 10 years నుంచి ప్రొఫెషనల్స్లో ఉండి వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ వాళ్ళు బిల్డ్ చేసుకుని వాళ్ళ ఓన్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెట్ చేసుకుని ఎప్పటి నుంచో మార్కెట్లో కంటిన్యూ ఎఫర్ట్స్ పెడుతున్నట్లయితే సో మనం జనరల్గా కొంచెం బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని మనం ఎవరో ఒక పర్సన్ 1 yearలో 100% రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు కదా అని లేదా ఏదో ఒక సామెత ఉంటుంది కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు. లైక్ ఎవరో ఒక పర్సన్ ఎర్న్ చేస్తున్నారని అందరికీ అది పాసిబుల్ అవుతుందంటే అఫ్ కోర్స్ కాదు. ఏ ప్రొఫెషన్లో అయినా సరే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ రోల్ మోడల్గా తీసుకుని అతనిలాగా అచీవ్ చేయాలనుకుంటుంది తప్పేం లేదు. ఒక పర్సన్ సక్సెస్ అయ్యాడు నేను అతనిలాగా అచీవ్ చేయాలంటే ఆ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో అదే హార్డ్ వర్క్ ఇవ్వడానికి మీరు రెడీ అవ్వాలి, అంతే టైం ఇవ్వడానికి మీరు రెడీగా ఉండాలి. సో స్టాక్ మార్కెట్ నుంచి హిస్టారికల్ డేటాను బట్టి ఒక యావరేజ్ పర్సన్ 20 to 25% రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకు ఆల్మోస్ట్ నాకు 1 month బ్యాక్ అరౌండ్ ఒక పర్సన్ కాల్ చేసి లేదా మీరు ఎంత రిటర్న్స్ తీయగలుగుతున్నారంటే ఐ సెడ్ లైక్ నేను ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. సో ఆప్షన్ సెల్లింగ్ నుంచి నా పర్సనల్ టార్గెట్ ఒక 1 month మొత్తం మీద నా క్యాపిటల్ మీద 4 to 5% పర్ మంత్ నేను కనుక రిటర్న్ జనరేట్ చేయగలిగితే అది నేను చాలా పెద్ద రిటర్న్గా ఫీల్ అవుతానని చెప్పాను. అతను ఏంటంటే కొంచెం గట్టిగా నవ్వాడు అనమాట. ఏంటి లైక్ మీరు 4 years నుంచి ఉన్నా అన్నారు, మీరు జో స్టాక్స్లో మీ వీడియోస్ ఉన్నాయి, సుమన్ టీవీలో వీడియోస్ ఉన్నాయి, మీరైతే నేను తోపు ట్రేడర్ అనుకున్నాను, లైక్ స్టాక్ మార్కెట్లో 4 or 5% ఏముంది, బయట వడ్డీకి ఇచ్చుకున్నా నాకు వస్తుంది కదా అన్నాడు. సో నేను జనరల్గా అడిగింది ఓకే ఫైన్, నేను అంత మీ పాయింట్లో నేను అంత బెటర్ ట్రేడర్ కాకపోవచ్చు కానీ మీరు ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అతను ఏమన్నారంటే నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను స్టాక్ మార్కెట్ నుంచి ఎవ్రీడే నాకు 25% రిటర్న్స్ కావాలంటున్నాను. అంటే ఎవ్రీడే 25,000 రూపీస్ అతను స్టాక్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్. సో మీరు కూడా ఇలాంటి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఒక 50,000 పెడితే రోజుకి 5,000 వస్తుంది, 10,000 పెడితే రోజుకి 1,000 రూపాయలు వస్తుంది, 1,00,000 పెడితే రోజుకి 20,000 30,000 సంపాదించవచ్చు అని యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి మీరు కనుక ఇదే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. మీరు మనీ లూజ్ అవడానికి ఇదే ఫస్ట్ కారణం. నేను చెప్పేది 1 dayలో అంటే మైట్ బి 1 lakhకి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ బెటర్గా ఉంది, సూపర్ ట్రెండింగ్ ఉంది, మీరు కరెక్ట్ టైంలో ఎంటర్ అంటే మేబీ 1 dayలో 25,000 రావచ్చేమో. అది బై లక్ వల్ల ఆ రోజు మార్కెట్ ట్రెండింగ్ ఉండి వచ్చింది. బట్ ప్రతిరోజు అదే వస్తుందా అంటే అఫ్ కోర్స్ రాదు. ఈ రోజు మార్కెట్ బిహేవ్ చేస్తున్నట్టు రేపు మార్కెట్ బిహేవ్ చేయదు. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు. ఈ రోజు ఉన్న ఎకనామికల్ సిచ్యువేషన్ 1 month తర్వాత ఉండకపోవచ్చు. సో నేను 1 dayలో మీరు ఎంత ఎర్న్ చేస్తారు నేను దాని గురించి మాట్లాడలేదు. లాంగ్ రన్లో మీరు సస్టైన్ అవ్వాలంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ స్టాక్ మార్కెట్లో యావరేజ్గా ఒక 20 నుంచి 25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది. సో మీరు కనుక రాంగ్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటే లైక్ ఎవ్రీడే 10% 20% ఏం చేయాలి, 1 monthలో 100% చేసేయాలంటే ఇక్కడ పీపుల్ ఎవరు పిచ్చోళ్ళు లేరండి. ఇప్పుడు చాలామంది నిజంగా స్టాక్ మార్కెట్లో మనకి ఎంటైర్ 1 monthలో లైక్ 100% రిటర్న్స్ జనరేట్ చేయడం పాసిబుల్ అయితే ఈ అంబానీ లైక్ వీళ్ళందరూ కూడా ఎందుకని ఇన్ని thousands of crores అప్పులు తీసుకొచ్చి కంపెనీలు పెట్టి ఎంతమంది ఎంప్లాయీస్ని పోషిస్తారు? వాళ్ళు ఆబ్వియస్లీ ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇదే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దాన్ని మార్చుకోండి, లేదంటే వెరీ సూన్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా వైప్ అవుట్ అవుతుంది, క్యాపిటల్ మొత్తం లూజ్ అవుతారు. సో ఐ హోప్ ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన ఈ 4 pointsలో ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అయి ఉంటారు, ఏదో ఒక పాయింట్ వల్ల ఏదో ఒక మిస్టేక్ వల్ల మీరు కూడా మనీ లూజ్ అవుతున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక పాయింట్కి కనెక్ట్ అయితే ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.